హలో రైడర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు రైడ్ విత్ పల్సర్. ఈ ఛానల్లో మన బైక్ రైడ్స్, లాంగ్ టూర్స్, హైవే మస్తీ అండ్ ట్రావెల్ అడ్వెంచర్స్ అన్నీ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క రైడ్కి ఒక ఫీల్ ఉంటుంది బాస్. ఆ ఫీల్ మీ అందరితో షేర్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా స్టోరీస్, చాలా రైడ్స్ రావాలి. అంటిల్ దెన్ రైడ్ సేఫ్. ఇది నా బైక్ పల్సర్ 150 ట్విన్ డిస్క్. దీన్ని ఎక్కడికి వెళ్ళినా నాతో తోడండి. ఇంకా దీని ట్యాంక్ రేంజ్ చూస్తే స్టేట్స్ దాటిపోవాలి. ఇప్పుడు దీని ఫుల్ ట్యాంక్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16 లీటర్స్ పట్టింది. ఆ 16 లీటర్స్ గాను నాకు ఇక్కడ చూపించే రీడింగ్ 990. బట్ ఈ రియల్ లైఫ్లో మాత్రం 825 కిలోమీటర్స్ వస్తుంది ఫుల్ ట్యాంక్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ వైజాగ్ టు బెంగళూరు వెళ్ళిపోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీడింగ్ 990 చూపిస్తుంది. అండ్ ట్రిప్ మీటర్ కూడా నేను 0 చేస్తాను రైడ్ స్టార్ట్ అవ్వకముందు. ఇది నైట్ 151కి నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాను రైడ్. సో మొత్తం మీద అన్నీ చెక్ చేసుకొని రోడ్ ఎక్కడం జరిగింది. ఇంకా రోడ్ ఎక్కిన తర్వాత బెంగళూరులో మాత్రం మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ నైట్ కొన్న ఫీలే వేరబ్బా. ఒక్కసారి అందరూ పడుకున్నాక మనం బైక్ తీసుకొని బయటకు వెళ్తే బెంగళూరు అసలే చల్లగా ఉంటుంది. ఇంకా ఈ టైంలో ఎవడు మనల్ని ఆపేవాడు లేడు అక్కడ. అంత ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు మొత్తం. ఇది కేఆర్పురం నుంచి మనం మదనపల్లి వెళ్ళే రోడ్లోకి వెళ్ళాలి. అటు వెళ్ళిన తర్వాత చిత్తూరు, నెల్లూరు ఆ రోడ్డు వైపుగా మనం విజయవాడ చేరుకోవాలి. చూద్దాం ఎంత టైంలో చేరుకుంటాం అనేది. పాపం ఏనవడం కొంచెం బ్లరీగా ఉంది, పర్లేదు. ఒకసారిగా అడ్జస్ట్ అయిపోయింది, తప్పదు మరి. సో బెంగళూరులో చాలా స్టోరీస్ ఉంటాయి బాస్. సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని, 100-200 ఉంటూనే ఉంటాయి. మొత్తానికి బెంగళూరు సిటీ దాటేసి మనం హైవే ఎక్కేసాం. ఇది చిత్తూరు తిరుపతి హైవే. సో ఇంక ఈ హైవే పట్టుకొని వెళ్ళిపోతే స్ట్రైట్గా ఇంకా మనకి 2 వేస్ వస్తాయి. ఒకటి చెన్నై, 2 వైజాగ్. సో మన తిరుపతి వైపు వెళ్ళిపోతే మనకి అక్కడ డివిజన్ ఉంటుంది, చెన్నై వైపు, నెక్స్ట్ వైజాగ్ వైపు. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ వైజాగ్ వైపు టర్న్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ లాస్ట్ టైం నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియాల నుంచి వచ్చాను. అది చాలా రిస్క్. అటు నుంచి ఎవడో రాకండి. ఇటే కొంచెం బెటర్. హైవే మీద చాలామంది అటు ఇటు ఉంటూ ఉంటారు. లేదా మదనపల్లి ఫారెస్ట్ ఏరియాల నుంచి వస్తే మాత్రం అయిపోయింది. సో ఈ రైడ్లోనే నా బైక్ కూడా 39,000 ఫినిష్ చేస్తుంది కాబట్టి చిన్న సెలబ్రేషన్. దీంతో 39 కిలోమీటర్స్ వరకు ఎన్నో అనుభవాలు, ఎన్నో జర్నీస్. సో మాట్లాడుతూ కేజీఎఫ్కి అయితే చేరుకున్నాం. రాకీ బాయ్ మాత్రం కనిపించలేదు ఇక్కడ. సో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో నేను ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గరికి వచ్చాను. చిత్తూరుకి ఇంకా 65 కిలోమీటర్స్ వరకు దగ్గరలో ఉన్నా. ఇంకా చూడాలి, డార్క్ ఉంది కాబట్టి మార్నింగ్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నాకు కొంచెం డార్క్ ఉండడం వల్ల మీకు మార్నింగ్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూపించాల్సి వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శేషాచలం అడవిలోకి వచ్చేసా. అడవిలో అంటే ఆ వేలో. సో చిత్తూరు క్రాస్ అయిపోయి తిరుపతి వెళ్ళే రోడ్లో ఉన్న. తిరుపతి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 87 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం 7కి రీచ్ అయిపోతాం. ఇప్పుడు టైం ఏమో 5:50 అవుతుంది. చూడాలి ఎంతవరకు రీచ్ అవుతామా అనేది. కానీ వ్యూ మాత్రం అద్దరిపోయింది కదా. సరే చూడండి, ఆ క్లౌడ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ కలర్ కానీ మీకైతే ఎలా ఉందో కానీ చూస్తుంటే లైవ్లో మాత్రం చాలా వరకు ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉన్నట్టుంది. ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్, ఆ ఫార్మేషన్ కానీ, దట్టు హైవేలో ఒక్కనున్నాం కదా. సో ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా ఎవరితో గోల పెట్టుకోకుండా ఒక చేతితో ఫోన్, ఒక చేతితో డ్రైవ్ చేసుకుంటాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. లైఫ్లో ఒక్కసారి ఈ రోడ్లో ట్రావెల్ చేయాలి.
మొత్తానికి తిరుపతి దగ్గరలోకి వచ్చాం. మన కాణిపాక వినాయకుడు. చాలామంది చెప్పారు 6 లైన్ హైవే ఫ్రీగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని. సో నేను అది వినలేదు, బట్ ఇప్పుడు చూస్తే చాలా బాగుంది. 6 లైన్ హైవే, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూడండి. చూస్తూ కలా ట్రావెల్ చేస్తూ ఉండాలనిపిస్తుంది ఇలాంటి టైంలో. ఎక్కడ స్టాప్ చేయబుద్ది అయ్యదు. కాకపోతే మన రన్నింగ్ చేస్తున్నప్పుడు గుండెలాగా ఆగిపోమంటుంది, అలాగే మన బైక్ కూడా ఇంజిన్ ఆగిపోమంటుంది. సమ్ టైమ్స్ ఆపపోయామంటే నువ్వు ఆపుతావా, నన్ను ఆగిపోమంటావా అంటుంది బైక్. సో మొత్తానికి తిరుపతికి ఇంకా 20 కిలోమీటర్స్ ఉన్నాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటప్పుడు మనకి స్వామివారిది ముఖం కనిపిస్తుంది కదా పర్వతం పైన, ఆ కొండల పైన, 7 కొండల పైన. సో ఇటు కర్ణాటక వైపు నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే కొండలు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో దగ్గరికి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. ఇంకా రేంజ్ 470 కిలోమీటర్స్ ఉంది. ఓకే చూద్దాం. కానీ తిరుపతి హైవే మాత్రం చాలా బాగుంది. సిటీలో పోలీసులు నన్ను ఎక్కడ తీయనలేదు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం రెడీగా ఉన్నారు. అందుకే సిటీలో ఆకుండా డైరెక్ట్గా శ్రీకాళహస్తిలోకి ఆగి అక్కడ చూసాం. సో శ్రీకాళహస్తి టెంపుల్ శివయ్యది. యాక్చువల్లీ ఆ ముందు నుంచి దారి ఉంది టెంపుల్కి వెళ్ళడానికి, కానీ నాకు టైం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 10 అయింది. 12 లోపు నేను నెల్లూరు చేరుకోవాలి. సో అందువల్లే నేను త్వరగా అని స్కిప్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో మొత్తానికి నెల్లూరు అయితే చేరుకున్నాం. అక్కడ నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అంట. సార్ చూడాలి. ఇక్కడ టెంపరేచర్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు బైక్ పై నుంచి వెళ్తున్నామా లేకపోతే ఒక నిప్పుల పొలముల నుంచి వెళ్తున్నామా అని కూడా ఐడియా రావట్లేదు. సో ఏంటో ఇక్కడ నెల్లూరులో ప్రజలు ఎలా ఉంటున్నారో కానీ వేడి ఎలా ఉంటుందంటే సమ్ టైమ్స్ మనకు సైడ్ తప్ప ఓకే సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది, రమ్మ అన్నీ మూసుకొని ఇంట్లో ఉంటే బాగుంది కదా అని. కానీ వినమే, కొత్త కొత్తలు ఆడుతుంది లోపల నుంచి. వెళ్ళాలి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, అదే నీ ఇది వెళ్ళాలని. ఈ ఇన్స్టాగ్రామ్ పుణ్యమని అబ్బా, చెవులో ఫోను, వాళ్ళకి హెల్మెట్ లేదు, మళ్ళీ రాంగ్ రూట్లో వచ్చిండు. సూపర్. ఏదో మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళు చెప్తారు హ్యాపీగా ఏసీ బస్సులో రారా అని. వినమే అసలు యూత్ ఏమనంటే లాంగ్ డ్రైవ్, దోల తీరిపోతుంది లాంగ్ డ్రైవ్ కాదు. కానీ మొత్తానికి నెల్లూరు వచ్చాం. చేపల పులుసు తినేసి చల్లగా స్టార్ట్ అయిపోవాలి. టింగ్ 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 టింగ్. ఇంకా మన వల్ల కాదు, కానీ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ అవ్వడం కొంచెం బెటర్ అనుకుంటా. ఇది అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్డు, అంటే నెల్లూరు సిటీ లోపల నుంచి వెళ్ళకుండా అవతల వైపుకి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్. సో ఒంగోలు దాటిపోయి డైరెక్ట్గా వచ్చాం. ఇది గుర్తుందా మీకు, మన డిఫెన్స్ ఎవరైతే ఉందలే, మనకు మాత్రం ఏం తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఈ రోడ్డు పెద్ద బాక్స్ కనబడుతున్నాయి. ఇది గుంటూరు ఒంగోలు హైవే అనమాట. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్లేన్స్ ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు ఈ వే యూజ్ చేస్తారు. ఇది ఎంత పెద్ద వే అంటే స్ట్రైట్గా మీరు ఒక 5-6 లారీలు అలా పార్క్ చేసి వచ్చి అంతే. ఇక్కడ బోయింగ్ ల్యాండ్ అవ్వడానికి, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవి ఏంటంటారు జెట్లు ల్యాండ్ అవ్వడానికి వాటికి యూజ్ చేస్తారు. మనకి జెబ్రా క్రాసింగ్ ఉన్నట్టు ఉన్నాయి ఒక్కొక్కటి. ఎంత పెద్దగా ఉన్నా చూడండి, ఆల్మోస్ట్ ఒక లారీ పార్క్ చేసేంత పెద్దది. ఇంకో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ ఇంకా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళేటప్పటికి 2 to 3 seconds పడుతుందంటే చూడండి. మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాల్సి వచ్చింది. సో మొత్తానికి విజయవాడ అయితే చేరుకున్నాం. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది, సన్సెట్ కూడా అవుతుంది. నైట్ 2 o'clock అనుకుంటా మనం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఇక్కడికి వచ్చే టైంకి మనకి 5 అయ్యింది. ఆల్మోస్ట్ 18 hours జర్నీ, 15 hours జర్నీ సారీ. సో
ఈ 15 అవర్స్ జర్నీ 24 అవర్స్ జర్నీగా మారింది. సో మొత్తానికి విశాఖపట్నం అయితే చేరుకున్నాం. ఇప్పుడు టైం 1 గంట కానొస్తుంది. ఇక్కడ నుంచి మా ఇంటికి 18 కిలోమీటర్స్ ఉంది. అక్కడ 1000 కిలోమీటర్స్ రాలేని బాధ అంతా కూడా ఈ 18 కిలోమీటర్స్ వస్తుంది. ఎంత టార్చర్గా ఉంటుందంటే కళ్ళంటి నిద్ర వస్తుంది, ఒంట్లో ఓపిక లేదు. బట్ వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. రోడ్డు మీద పడిపోతే సిచ్యువేషన్ ఇవన్నీ సూపర్. వెనకపల్లి ఫ్లైఓవర్ రంగుల రకం తిరిగినట్టు ఉంటుంది. ఎటెక్కితే ఎటు దిగుతాం కూడా తెలియదు, అలా ఉంటుంది. అనేది చెప్తున్నా. ఇంకా 18 కిలోమీటర్స్ ఉందన్నాను కదా. సో ఆల్మోస్ట్ నిన్న నైట్ 2 o'clockకి నిన్న నైట్ కదా, ఈరోజు నైట్ 2 o'clockకి ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అవుతే ఈరోజు ఆ నెక్స్ట్ డే సేమ్ టైం 2:20కి నేను వైజాగ్ రీచ్ అయిపోవడం జరిగింది. ఇంకా ఫ్యూ మినిట్స్లో నేను మా ఇంటికి రీచ్ అయిపోతాను. థ్యాంక్ యూ.